ఇప్పుడు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం ఇట్లా ఇస్తామని చెప్పి, అలాగే ఆటో కార్మికులకు ప్రత్యేకంగా వెసులుబాటు కల్పిస్తామని చెప్పింది ఏమన్నా వచ్చినాయా మీకు? ఏం రాలేవు, ఆ. అసలు ఏం రాలేవు, రూపాయి కూడా రాలేదు, అలాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని, డబుల్ బెడ్రూమ్ అని. అసలు ఏం రాలేదు. ఉమ్. కాంగ్రెస్ వచ్చిన నుంచి ఏమీ లేదు మాకు. మొత్తం బస్సు ఫ్రీ అన్నాడు, అది పోయింది, 12,000 అన్నాడు, అది పోయింది, ఇక ఏమీ లేదు. ఇక మొత్తం ఉమ్. తెలంగాణ మొత్తం నాశనం అయిపోయింది. అంటే మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలనే బాగుందంటారా? కేసీఆర్ పాలనే బాగుంది, చాలా ఘోరంగా ఉన్నది. ఆటోలది అయితే చాలా ఘోరంగా ఉన్నది. ఆ బస్సు ఫ్రీ అన్నాడు ఆ, అందరికీ మా ఆటోలకు మొత్తం సర్వనాశనం అయిపోయింది మొత్తం ఆటో బిజినెస్. అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఇట్లా, అంటే యాక్చువల్లీ ఈ టైం చాలా బిజీ టైం అని చెప్పాలి ఆటో డ్రైవర్లకి. అలాంటిది మీరు ఇక్కడ ఖాళీగా మీ ఆటోలోనే కూర్చున్నారంటే బయట బేరాలు లేవనే చెప్పాలా? బేరాలు లేకనే ఇక్కడ కూర్చున్నాం మేము. బేరాలు లేకనే ఇక్కడ కూర్చున్నాం. రోజు ఇదే మీ దినచర్య? రోజు ఇదే, పొద్దున 9 నుంచి 10 గంటల వరకు ఉంటుంది, 1 గంట. తర్వాత మళ్ళీ సాయంత్రం 1 గంట ఉంటుంది అంతే. ఇక మొత్తం ఇక ఆడ కూర్చోవడం, ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చోవడమే సరిపోతుంది. చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. అంటే తెలంగాణ బడ్జెట్లో ఈ ఆటో కార్మికులకు సపరేట్గా నిధులు కేటాయించాలని ఈ నెల 15వ తారీఖు అయితే ఆటో కార్మిక సంఘాలు అయితే పిలుపునిచ్చాయి బంద్కి. దీనికి మీరు మద్దతు తెలుపుతున్నారా? మద్దతు కంపల్సరీ ఇస్తాం, మద్దతు ఇస్తాం మేము.